ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ పరంధామ నివాసి అయిన శివ పరమాత్మని మనసారా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక ముఖ్య విషయాన్ని మాత్రం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ఏమిటంటే, బ్రాహ్మణ ఆత్మలో వాళ్ళు పౌష్టిక సరిపడిగా తయారయ్యే వరకు వినాశనం అవ్వదు. వినాశనం ఎవరి గురించి ఆగి ఉంది అని బాబా అడుగుతారు. ఎవరి గురించి ఆగి ఉంది? బ్రాహ్మణాత్మల తయారవ్వలేదు కాబట్టి ఆగి ఉంది. ఈ రోజు నుండి ప్రతి బ్రాహ్మణాత్మ శక్తివంతంగా సంకల్పాన్ని మలుచుకోవాలి. సంకల్పం వాయుమండలంలోకి వెళ్తుంది, మాట వాయుమండలంలోకి వెళ్ళదు, దగ్గరగానే వినపడుతుంది. కర్మ కూడా చూసిన వాళ్ళకి ప్రేరణ వస్తుంది, కర్మ కూడా దూరంగా వెళ్ళదు. వెళ్తుందా? వెళ్ళదు. ఏది వెళ్తుంది? సంకల్పం వెళ్తుంది. బ్రాహ్మణాత్మలు తయారవ్వకపోవటం వలన ఈ ప్రపంచం ఇంకా ఆగి ఉంది. కానీ ఎక్కువ సమయం ఆగి ఉండటం వలన అజ్ఞాని ఆత్మలు చాలా దుఃఖంలో ఉన్నారు. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఈ కరోనా విషయం కూడా భయం, వెళ్ళకపోతే జీవనోపాధి గడవదని బయటికి వెళ్తున్నారు. మరి బాబా ఎందుకు వినాశనం చేయట్లేదు? సత్యత్రాతయుగంలోకి వచ్చే ఆత్మలు తయారవ్వలేదని, వినాశనం ఆగి ఉందని చెప్తున్నారు బాబా ఎన్నో వాణిల్లో. కాబట్టి మహారథ లగాయతు విద్యార్థి వరకు ఈ రోజు నుంచి ఒక దీక్ష పెట్టుకోండి. సంకల్పము చాలా శ్రేష్టంగా చేసుకుంటాను నేను. నాకు ఏమీ వద్దు, ఈ లోకమే వద్దు నాకు. నేను అనుభవిస్తున్న ఈ వస్తు వైభవాలు, ఆస్తి ఐశ్వర్యాలు కూడా నాకు వద్దు. ఇలా శ్రేష్ఠ సంకల్పము రోజంతట్లో ఎంత సమయం నడుస్తుందో
వైరాగ్య వృత్తి భావనతో పరిశీలించుకోండి, వినాశనం అయిపోద్ది. ఎందుకంటే మీరు వాణి చెప్పారు, వాణిలో అంత శక్తి ఉండదు. కర్మ చేశారు, ఎవరు చేసి వచ్చారు మీ కర్మ? బ్రహ్మబాబా ఎంతో శ్రేష్ఠ కర్మ చేశారు. ఎంతమంది మారారు? అంచేత కర్మకు కూడా అంత శక్తి లేదు, వానికి కూడా అంత శక్తి లేదు. సంకల్పానికి, ఆ సంకల్పానికి ఎంత సమయం ఉపయోగించారో ఆ సమయానికి ఆ రెండిట్లకే శక్తి ఉంది. కాబట్టి అమృత వేళ నుంచి రాత్రి నిద్రించే వరకు మేము తయారవ్వకపోవటం వలన వినాశనం ఆగి ఉంది. వినాశం ఆగి ఉండటం వలన అజ్ఞాని ఆత్మలో పూర్తిగా అలజల్లోకి వెళ్ళిపోయారు. ముందు ముందు యుద్ధం తప్పకుండా జరుగుతుంది. బ్రహ్మబాబాకు సాక్షాత్కారం చేయించారు. ఆకలి చావుతో చనిపోతారు. వాళ్ళందరినీ అలా బాధ పెట్టడానికి నిమిత్తమైంది బాబా పిల్లలు తయారవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. అర్థమైందా? ఆధారమూర్తులంటే, ఉద్ధారమూర్తులంటే, పూర్వీకులంటే. కాబట్టి ఈరోజు ఆదివారం మనస సేవ ఒక 20 నిమిషాలు చేసుకున్నప్పుడు వాణికి వెళ్దాం. మనసా సేవ వాయుమండలాన్ని మార్చేస్తుంది. మనసా సేవ మీ పుణ్యఖాతాన్ని డొనేట్ చేస్తుంది. బ్లడ్ ఎలాగైతే డొనేట్ చేస్తారో అలా మీ పుణ్యఖాతాన్ని డొనేట్ చేస్తుంది. మనసా సేవ వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మల్ని శీతలత అనే వర్షాన్ని కురిపిస్తుంది. మనసా సేవ అంటే మనిషి అక్కడే ఉంటాం. మనిషిలో ఉన్న ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అయిన మనసులో ఉత్పన్నమయ్యే సంకల్పాలు చాలా శ్రేష్టంగా రిలీజ్ చేయాలి. నేర్చుకోండి. బాబా, మేము తయారవ్వకపోవటం వలన వినాశనం ఆగి ఉంది. వినాశనం ఆగటం వలన అభాగ్యశాలి ఆత్మలు, అజ్ఞాని ఆత్మలు దుఃఖంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దుఃఖము మీ దగ్గరికి ఒక తుఫాన్లాగా వస్తుంది. కానీ మీరు వాణిలో చెప్పారు, మీరు చేయరు, మమ్మల్ని చేయమన్నారు మీరు. కాబట్టి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమైపోతూ జీవిస్తూ మరణిస్తున్నట్టు అనుభవం అవుతున్న ఆత్మలకి శ్రేయస్సు కోసం రెక్క ఆడితేనే కానీ ఆకలి తీరినటువంటి అనేక అభాగ్యశాల ఆత్మల శ్రేయస్సు కోరుతూ ఇల్లెద్దులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ శ్రేయస్సు కోరుతూ గృహాన్ని లోన్ పెట్టి కట్టుకున్న యజమానుల యొక్క ఆవేదన శ్రేయస్సు కోరుతూ ఇలా లెక్కలు చూసుకుంటే
ప్రతి ఒక్కరూ చెప్పుకోలేని బాధలతో, ఓ భగవంతుడా తీసుకుపో, మమ్మల్ని తీసుకెళ్ళిపో, నీ దగ్గర పెట్టుకో, ఇక్కడ మాకొద్దు అని తప్పకుండా వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు. కానీ ఎందుకు తీసుకెళ్ళిపోవట్లేదు ఆయన? అనుభవం చేసుకొని ఎందుకు తీసుకెళ్ళలేదు? సత్యయుగంలోకి వచ్చే ఆత్మలో సంపూర్ణ స్థితి పొందలేదు. స్థితికి వచ్చారు కానీ సంపూర్ణ అవ్వలేదు. త్రేతాయుగం ఆత్మలు కూడా సంపూర్ణ అవ్వలేదు. ఇప్పుడు వినాశనం చేసి స్వర్గస్థాపన చేస్తే అది కూడా కలియుగం అయిపోతుంది. బ్రాహ్మణాత్మలు మారలేదు కాబట్టి, మారకుండా అక్కడ తీసుకెళ్తే కలియుగం అయిపోతుంది. కాబట్టి మొన్న చెప్పారు బాబా 21 రోజులు చేసుకోండి, 21 రోజులు చేసుకోండి అని. కాబట్టి ప్రతి ఒక్కరూ ధనం గురించి ఆలోచించకండి, జనం గురించి ఆలోచించకండి. అజ్ఞాని ఆత్మల అలజడి తొలగించడానికి మీరు త్వరగా తయారైపోండి. బాబా ఈరోజు అదే చెప్పిస్తున్నారు. మీరు తయారవ్వకుండా వినాశనం అవ్వదు. వాళ్ళు ఎలాగా తయారవరు, ద్వాపర కలియుగం వచ్చే ఆత్మలు తయారవరు. మరి వినాశనము ఎవరి ఆధారంగా ఉంది? మహారథులు, దాదీ దీదీలు, జోన్ ఇన్ఛార్జీలు, టీచర్స్, కుమారీలు, అదర్ కుమారులు, మాతలు, విద్యార్థులు, వీళ్ళందరూ మారితేనే వినాశనం అవుద్ది. ఒకసారి అనుభవం చేసుకోండి. ఈ లాక్డౌన్లో నేను ఎంత మారాను, నాకెంత వైరాగ్యం వచ్చింది. ఒక్క బాబాతో ఉండటం ఎంత సమయం ఉంటున్నాను ఒకసారి అనుభవం చేసుకోండి. సుమారుగా 3 నెలలు మనకి బాబా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. ఏ విధంగా అని, విద్యార్థులు సెంటర్కి వెళ్లకుండా టీచర్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చి చక్కగా యోగము భోగు చేసుకోవటం, యోగం చేసుకోవటం, పాయింట్లు చదువుకుని రివిజన్ చేసుకోవటం, ఇంకా పాయింట్లు కూడా ప్రాయలోపం అయిపోతాయి. అది ఆలోచించారా? లేకపోతే ఇది ఎప్పుడు తగ్గిపోద్ది, మళ్ళీ స్టూడెంట్స్ వస్తారు, మామూలు జీవితం ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? ఈ రెండు తప్పకుండా మీ శ్రేయస్సు కోరి బాబా నా ద్వారా చెప్పిస్తున్నారు. మీ త్యాగం మాలాంటి అదర్ కుమారులకి జన్మనిచ్చింది.
కానీ ఆ త్యాగము సంపూర్ణ స్థితి పొందాలని మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మాకు జన్మనిచ్చారు కాబట్టి మేము ఈ విధంగా మీకు శ్రేయస్సు కోరి మీరు తయారవ్వాలని మీ రుణం మేము తీర్చుకుంటున్నాం. అందుకోసం చెప్తున్నాను. టీచర్స్ అని, ఇన్ఛార్జ్ అని, జోన్ ఇన్ఛార్జ్ అని, లేకపోతే నేను అలా చెప్పవసరం లేదు. ఈరోజు 3 నెలలు గడిచింది. మీరు పరిశీలించుకోండి. నాకు ఏ విద్యార్థి వద్దు బాబా. నాకు ఈ సెంటర్ అనేటువంటి రక్షణ కూడా అవసరం లేదు. నాకు నువ్వు రక్షణ కావాలి. ఇది మట్టిలో కలిసిపోద్ది సెంటర్ కూడా. ధనం కూడా నాకు అవసరం లేదు. ధనం కూడా సఫలం అయ్యేటువంటి సేవ ఈరోజు లేదు. ఇప్పటికే చాలా మట్టిగా లాక్ చేసేసారు బాబా. రేపు ఆ రంగు నోట్లు ఎక్కడైతే ఉన్నాయో, బ్యాంకులో ఉన్నాయో, మన దగ్గర ఉన్నాయో, అవి చెత్త కాగితాలు వర్షం వచ్చినప్పుడు చెత్త కాగితాలు ఎలా తడిసిపోయి చీకిపోతాయో అలా అయిపోతాయి మనవి కూడా. కాబట్టి టీచర్స్ అందరూ కూడా ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉన్న టీచర్స్, ఇన్ఛార్జి, జోన్ ఇన్ఛార్జి, దాది, దీదీలందరూ కూడా వైరాగ్య వృత్తి ఈ 3 నెలలు ఎంత వచ్చిందో ఒకసారి పరిశీలించుకోండి. మీరందరూ మారితే విద్యార్థులు కూడా మారిపోతారు. అప్పుడు వినాశనం పూర్తిగా తెరుచుకుంటుంది. బయట ప్రపంచం వాళ్ళు అప్పుడే పుట్టిన బిడ్డ ఉంటున్నారు, 2-3 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డలు ఉంటున్నారు. వాళ్ళ పాలు కొనుక్కోవటానికి కూడా వాళ్ళ దగ్గర ఈరోజు నిజం చెప్పాలంటే డబ్బులు లేవు. పిల్లలకి పాలు పట్టించడానికి డబ్బులు లేవు. వాళ్ళకి ఏదైనా కొంచెం అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళటానికి దారులు లేవు. వాళ్ళు నివసించే గృహాలు అద్దె కట్టుకోవడానికి ధనం లేదు. ఆ గృహం అద్దెకిచ్చిన ఆయన బ్యాంకు లోన్ పెట్టుకుని కట్టుకుంటారు. పాపం ఆయన బ్యాంకు లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి కూడా ఆయనకి డబ్బు లేదు. విద్యాలయాలు మూతపడిపోతున్నాయి. ఇంక ఉద్యోగాలే ఉంటాయి. ప్రపంచమే లేనప్పుడు ఇంక ఉద్యోగాలే ఉంటాయి. ఇంక విద్యాలయాల వల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి కరోనా సమాప్తం అంటాం కాదు మనం. బాబా నాకేం వద్దయ్యా, నిజంగా నాకేం వద్దు, ప్లీజ్ నాకేం వద్దు. నువ్వే కావాలి. నువ్వే నా ఇంటికి, నేనున్న ఈ సెంటర్కి కాపలాగా ఉండాలి బాబా. యేసుక్రీస్తులు చెప్తారు చూడండి, నా కాపరే అని. అలాగే నా దగ్గర నువ్వు ఉండాలి బాబా. నాకు వద్దు, విద్యార్థి వద్దు. వాళ్ళ ధనం కూడా నాకు వద్దు. దయించి, ఎందుకంటే మాలాంటి అదర్ కుమారులని అందరినీ మీ శరీరం పవిత్రంగా ఉండి పెళ్లి చేసుకోలేదు కాబట్టి, బాబాకు అర్పణ చేశారు కాబట్టి మాలాంటి బాబా దగ్గరికి తీసుకొచ్చారు. మీకు మేము సత్యం పలకాలంటే చాలా రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవటం కోసం మీరు వైరాగ్య వృత్తి తెచ్చుకుంటారని ఈరోజు బాబాని తోడెట్టుకుని నిర్భయంగా మీరేమనుకున్నా మీరు సంపూర్ణ అవ్వాలని కోరుకుంటున్నాం. అర్థం చేసుకుని నేను మీకు కొంచెం పెద్దగా
అంటే మీ వయసు మీద నా వయసు పెద్దది కాబట్టి ఫోన్ చేసి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వెల్కమ్ అడగండి. మీరు పరివర్తన అవ్వాలని, మీరు మాకు జన్మనిచ్చారు కాబట్టి, ప్రతి కల్పకల్పం అలాగిస్తున్నారు కాబట్టి మీరు నాలాగా వైరాగ్య వృత్తి తెచ్చుకుంటారని ఆశిస్తూ బాబా తరపున మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం తయారవకుండా వినాశనం జరగదు. ఎవరు ఏ పోస్టులోకి వెళ్ళాలో ఆ పోస్టు సంపూర్ణ అయ్యే వరకు వినాశనం ఎట్టి పరిస్థితిలో జరగదు. స్వర్గ స్థాపన చేయడానికి వచ్చాడు ఆయన, కలియుగం స్థాపన చేయడానికి రాలేదు. సత్యయుగం స్థాపన చేయడానికి వచ్చాడు. మన సత్య సంకల్పాలు వాయుమండలంలో పంపకుండా వినాశనం జరగదు. కాబట్టి మీరు ఆ విధంగా తయారవ్వండి. వినాశ గడియలు దగ్గర పడిపోతాయి. ఇంకా విద్యార్థులు ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా క్లాస్కి వెళ్తారు, శక్తిని అనుసరించి పురుషార్థం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఒకటే రూలు. ఏంటో రూలు? మీ మనసులో బాబా ఉండాలి. మీరు కూడా సంకల్పం చేయండి, బాబా నాకు ఈ నివసించే గృహం కూడా నాది కాదు, అద్దె గృహము నువ్వు ఇచ్చింది. ఈ శరీరం కూడా ఆత్మోన్నత కోసము నిలబడి ఉంది. ప్రమిదలో నూనె లేకపోతే ఒత్తారిపోయినట్టు ఈ శరీరం లేకపోతే ఈ ఆత్మ కూడా సంపూర్ణ అవ్వదు. ధనం కూడా నాకొద్దు శివబాబా, నాకొద్దు. ఎందుకంటే వాణిలో నువ్వు చెప్పావు, ముందు ముందు ఈ ధనం కూడా ఎందుకు పనికిరానికి అయిపోతుంది. ఇలాగా సంకల్పాల యొక్క సంఘటన వాయుమనలో పంపించండి. మీరు ఇంకేమి ఇవ్వక్కర్లేదు బాబాకు. ఇప్పుడు మీరు ఏమీ ఇవ్వలేరు కూడా. మీ ఆస్తి అమ్ముదామన్నా కొనేవాడు లేడు ఇప్పుడు, ఎవరు కొనరు కూడా. ఎందుకంటే వాళ్ళకి చంటి పిల్లకి పాలు తెచ్చుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఏం కొంటారండి? ఏం కొంటారు? కోటీశ్వరుడు అతను కూడా ఈరోజు సామాన్యుడిగా అయిపోయాడు. కాబట్టి వాళ్ళని రక్షించడానికి, వాళ్ళకి ముక్తి ఇవ్వడానికి, పాపం వాళ్ళు పడే ఆ దుఃఖపు అలలో సమాప్తి చేయటానికి మీరు త్యాగం చేయండి. బాబా నా తరపున, బాబా నన్ను చాలా డేరింగ్గా చెప్పిస్తున్నారు. ఇది ఏం చేయాలో తెలుసా? ఈరోజు మీరు ధనం పట్టుకొచ్చి మధువనానికి ఇచ్చిన, సెంటర్కి ఇచ్చిన, కోటి పుస్తకాలకి ఇచ్చిన, అవి ఉపయోగపడేలా లేవు ఈరోజు. లేదు, వాస్తవం మాట్లాడితే మీ ధనం కూడా ప్రస్తుతం ఏం ఉపయోగపడేలా లేదు. అంటే ధనాన్ని కూడా మ్యాక్సిమం 70% ధనం యొక్క త్యాగం కూడా అవసరం లేదనే స్టేజ్కి తీసుకొచ్చేసారు బాబా. వినాశనం అయ్యే వరకు ఈ కరోనా ఇలా కంటిన్యూ అయితే ఎవరు సేవ చేస్తారు? చెప్పండి, మీరే ఆలోచించండి. మధువనానికి 1 కోటి రూపాయలు పంపించారు అనుకోండి, మీరు అక్కడ బాబా లేరు, బాబా రావట్లేదు,
పిల్లలు వెళ్ళట్లేదు. ఆ ₹1,00,00,000 మాత్రం వాళ్ళు ఏం చేసుకుంటారు? మొత్తం హెడ్ ఆఫీస్ నుంచి చిన్న సెంటర్ వరకు కూడా ధనం యొక్క త్యాగం కూడా ఉపయోగపడదేమో అన్న స్టేజ్ వచ్చేసింది. కొంచెం గ్రహించండి ఈ విషయాలన్నీ. పోనీ ఏదైనా గృహం, నాకు 2 గృహాలు ఉందా, గృహం అమ్మేసి బాబాకి ఏదైనా ధన రూపంలో ఇద్దామంటే మీ గృహాలు కొనివ్వడం, మీ ఆస్తులు కొనివ్వడం కూడా ఎవరు లేరు. మధ్యస్థంగా ఉన్న వాళ్ళంతా కూడా బీదవాళ్ళు అయిపోయారు. బికార్లంతా ఇంకా దరిద్ర రేఖ అడుగుకి వెళ్ళిపోయారు. కోటీశ్వర్లంతా కూడా ఈ ధనం ఏం చేసుకుంటామో, ఏం ఉపయోగం లేదనే స్టేజ్కి వచ్చేసారు. కాబట్టి మీరు సంకల్పమైన చేయండి. నడుస్తూ, తిరుగుతూ, కార్యవ్యవహారాలు చేసుకుంటూ, బాబా బాబా నాకు ఏమి వద్దయ్యా, నాకు వద్దు శివబాబా, ఇలాగ ఈ అభ్యాసము, సంకల్పాన్ని రిలీజ్ చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ వెళ్తే అది వాయుమండలంలోకి వెళ్ళిపోయి బలహీనంగా ఉండేటువంటి బ్రాహ్మణాత్మ కూడా ఆ సంకల్పం చేయించి అందరూ వద్దు బాబా, నాకొద్దు, నాకొద్దు, నాకు ఏమి వద్దు. అదే సంపూర్ణ స్థితి, అదే తీవ్ర పురుషార్థం, అదే శ్రేష్ఠ కర్మ, అదే ఈ వినాశ గడియలను తీసుకురావటానికి ఒక ఆయుధం. అప్పుడు పాపం బయట ప్రపంచం వాళ్ళు రిలీఫ్ అయిపోతారు. చేస్తారా? ఏం చేయమన్నారు బాబా? మహారథులాగైతూ విద్యార్థి వరకు నాకు వద్దు బాబా, నాకు ఈ గృహం కూడా వద్దు, ఆస్తి కూడా వద్దు, ఈ ధనం కూడా నాకు వద్దు. ఇదివరకు ఏదైనా పెళ్ళిళ్ళు ఉంటే చక్కగా బాబా పిల్లలైనా ఎవరైనా బయట వాళ్ళు కూడా వినోదంగా చేసుకునేవారు. ఈరోజు వినోదం లేదు, విహంగ మార్గం లేదు. చక్కగా వాళ్ళు అలంకరించుకుని మాతలు నగలేసుకుని పట్టు చీర కట్టుకుని పెళ్ళిళ్ళకి వాళ్ళందరూ కలుసుకుని ఎంత ఆలింగనం చేసుకునేవారు బయట వాళ్ళు. ఏది వాళ్ళకి ఏమన్నా ఆనందం ఉందా? ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్పింది? 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నారు. ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి పొజిషన్ ఏంటో కూడా తెలియట్లేదు. ఇంత స్టేజ్లో ప్రపంచం నడుస్తుంటే ఆ సర్వశక్తివంతుడు మన దగ్గరికి ఎన్నో సంవత్సరాలు 84 సంవత్సరాల నుంచి వస్తే ఆ సర్వశక్తివంతుడు యొక్క ఆలోచన వాణిలో తెలియజేసిన రహస్యాలు ఒక్క సారం ఏంటంటే సంకల్పంలో వైరాగ్యం. ఇది వరకు స్థూలంగా వైరాగ్యం రావాలి, ఆస్తి ఐశ్వర్యాలన్నీ అర్పణ చేసేయాలి. కానీ ఇప్పుడు మీకు ఆస్తి ఇస్తారా? ఏమిస్తారు? ఏం చేస్తారు? ₹1,00,00,000 మధువనం పంపామనుకోండి, ఎవరైనా ఆ దాది దీదులు ఏం చేస్తారు? ఎవరు వస్తున్నారు అక్కడికి? స్టూడెంట్స్ లేరు, సేవ లేదు, బాబా లేరు. ముందు ముందు ఏది లభించదు, యుద్ధం ప్రకటితం అయిపోతుంది. అంటే ధనం ద్వారా సేవ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీకు దివ్య బుద్ధి ఉంటే బాబాని అడిగితే అది కూడా 75% కట్ అయిపోయింది. ఇంకా స్థూలం మీరు అర్పణ చేసినా కూడా అది ఉపయోగపడేలా లేదు. ఉపయోగపడకపోతే ఆయన భాగ్యం ఏమిస్తాడు? బ్యాంకులో మనం డబ్బు వేసినప్పుడు వాళ్ళు ఇంకొకరికి ఎవరికో వడ్డీకి ఇస్తే మనకి వడ్డీ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఎవడో తీసుకోలేనప్పుడు మనకు వడ్డీ ఏమి ఇస్తారు వాళ్ళు?
మనం ఇచ్చేది కూడా వాళ్ళ జీతాలకు అవసరమైతే గవర్నమెంట్ తీసేసుకుంటుంది కూడా. గవర్నమెంట్కి హక్కు ఉంది. ఎమర్జెన్సీ ఫైనాన్స్ అని ఒక యాక్ట్ ఉంది. యుద్ధం వచ్చినప్పుడు మనం దాచుకున్న ధనం దేశ రక్షణ కోసం మనం అడగకుండానే ఉపయోగించేస్తారు. ఇప్పుడు మోడీ గారు చూడండి, చాలా కాస్ట్లీ యుద్ధానికి ఐటమ్స్ కొంటున్నారు రక్షణ కోసం. ఆయన భగవంతుడు ఆయన పెట్టాడు ఒక దేశ ప్రధానిగా. భగవంతుడి నిర్ణయం లేకుండా ఎవరో పాత్ర అభినయించరు. సేమే కుట్టదంటున్నప్పుడు ఒక జీవరాశి జ్ఞానం లేదు, ఏమీ లేనిది శివుడు ఆజ్ఞ లేకుండానే అది అడుగేయలేదని పాటలో వర్ణించి చెప్తున్నారు. అది సత్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, మహర్షులు తెలియజేశారు, పీఠాధిపతులు హృదయాల్లో కూర్చోబెడుతున్నారు శివుడి యొక్క శక్తిని. చేమే అడుగు కదపలేదని చెప్తున్నప్పుడు శివుడు ఆజ్ఞ లేనిది ఏం చేయగలం మనం? చెప్పండి, మీరు ఆలోచించండి. కాబట్టి ప్రతి ఆదివారం ఒక మంచి యోగం చేయమన్నారు బాబా. కొద్దిగా వాణిని తగ్గించమన్నారు, తగ్గించి చెప్తాను. యోగం ఏం చేయాలో నాకేం తెలుసు, ఇక్కడ కూర్చుంటే బాబా చెప్పిస్తున్నారు అవన్నీ. ఏమని? స్థూలంగా స్వీకరించేది ఏది కూడా 75% సమాప్తి అయిపోయింది. ఆ 25% కూడా ఏమో చెప్పలేం. కరోనా తగ్గితేనే అక్కయ్యలైనా, టీచర్స్ అయినా, విద్యార్థులైనా ధనాన్ని ఉపయోగించి ఇంకొంచెం సేవ చేస్తారు. రేపు యుద్ధం వచ్చే వరకు కరోనా తగ్గలేదు, యుద్ధం వచ్చిన తర్వాత తగ్గింది. అప్పుడు ఇంక బయటికి ఏం వెళ్తాం చెప్పండి? మీరు ఆలోచించండి డ్రామాని. యుద్ధం వచ్చే వరకు కరోనా తగ్గలేదు, యుద్ధం ప్రకటితమైంది, చాలా శక్తివంతంగా జరుగుతుంది. కొన్ని దేశాలకు సపోర్టు, కొన్ని దేశాలు సపోర్టు. రౌడీలు ఎలా అయితే ఒక జంట కడతారో అలాగ అయిపోయింది మొత్తం ప్రపంచం. మరి అప్పుడు కరోనా తగ్గిపోయింది అనుకుందాం, బాబా తగ్గించేసారు, లేకపోతే అది డ్రామానుసారంగా తొలగిపోయింది. ఒక నెల ఎంతో ఫ్రీగా ఉంది. అప్పుడు యుద్ధం మంచి బిగ్గా నడుస్తుంది. సోల్జర్స్ అటు ఇటు కూడా చనిపోతున్నారు. ఎన్నో మెజైల్స్, ఎంతో ధనం ఖర్చు పెట్టుకున్న ఆ సాధనాలు మంట కలిసిపోతున్నాయి. అప్పుడు కూడా మిగిలిన 25% కూడా సేవ అవుద్దనేది నమ్మకం లేదు. మనం చెప్పలేం. బాబా చాలా ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయి బాబా దగ్గర, యాక్టివిటీస్. కాబట్టి ఆంతరంగిక అనుభూతి చేసుకుంటూ, నడుస్తూ, తిరుగుతూ, ఆంతరంగిక అనుభూతిలో బాబా నాకు ఏది వద్దయ్యా, నిజంగా నాకు ఏది వద్దు, త్వరగా పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని తీసుకురా. మిగిలిన వాళ్ళంతా చాలా దుఃఖాన్ని అనుభవం చేసుకుంటున్నారు. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళటం కూడా ప్రమాదకరంగా ఉంది. చంటి పిల్లలకి వాళ్ళ పోషవర్గం కూడా ప్రమాదకరంగా ఉంది. పరిస్థితి చాలా ఇదిగా ఉంది. బాబా వినాశనం చేసేయండి, శివ బాబా వినాశనం చేయండి.
గడి గడి గండం 1000 ఆయుష్ కింద జీవిస్తున్నారు బాబా అందరూ. గడి గడికి గండం, ఆయుష్ 1000. ఏమైనా ఉపయోగం ఉందా బాబా? 1000 ఆయుష్ ఉంది కరెక్టే. గడిగడికి గండం ఉంటే ఇంకా ఏం సుఖం ఉంటుందండి బాబా చెప్పండి మీరు? వంద సంవత్సరాల ఆయుస్సు ఉండి ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖంగా సమాజంలో ఆనందంగా ఉంటే కదా బాబా. 100 సంవత్సరాల ఆయుష్ అయినా చాలు, 1000 ఏళ్ళు ఎందుకు? ఉపయోగం ఏమైనా ఉందా బాబా? అది ఒక స్లోగన్ కదా, ఒక గడి గడి గండం 1000 ఏళ్ళ ఆయుష్ కింద ఉంది బాబా ప్రపంచం. కాబట్టి బ్రాహ్మణులుగా పిలువబడే ప్రతి ఒక్కరూ, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కటే అనుభవం చేసుకుని, ఏంటి అనుభవం అంటే, నడుస్తున్నప్పుడు, కార్య వ్యవహారాలు చేసుకుంటున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు కూడా బాబా ఇప్పుడు యుద్ధం లేదు కాబట్టి ఈ ఆహారమైనా లభించిందయ్యా. రేపు ఉదయం వస్తే పంటలు పండవు, వాయు కాలుష్యం అయిపోద్ది, ట్రాన్స్పోర్ట్ బందీ అయిపోద్ది. ఇప్పుడు నీ ఆర్థిక రేఖ అడుగునున్న వాళ్ళకి అసలు ఆ మాత్రం ఆహారం కూడా దొరుకుతుందా లేదా? ఇలాగా శ్రేష్ట సూక్ష్మ సంకల్పాలు ప్రతి సెకండు వాయుమండలంలోకి రిలీజ్ చేసినప్పుడు వినాశనం అయిపోద్ది. గుర్తుంచుకోండి. ఇంకా మీకు మీరేమి ఇచ్చినా ఇప్పుడు బాబా తీసుకోరు కూడా. లేదు, అది ఉపయోగపడదు. నేను ఒక పెద్ద ప్యాలెస్ ఉందన్నయ్య, లేకపోతే నాకు అక్కడ ఒక 10 ఎకరాల ఆస్తి ఉంది, అది అమ్మేసి బాబాకి ఇస్తానంటే ఇప్పుడు పట్టుకొచ్చి ఇస్తే ఏమిటి ఉపయోగం? ఏముంది ఇప్పుడు సేవ? ధన రూపంలో చేసే సేవ కూడా వాస్తవానికి 75% క్లోజ్ అయిపోయింది. ఆ 25% అయినా ఆయన దయదలిస్తే విశ్వ సమ్మేళన వేదిక రావాలి కాబట్టి మౌంట్ ఆబులో వాళ్ళకి ఆ స్థానం తెలిస్తేనే కదా వస్తారు, లేకపోతే వచ్చేస్తారేంటి? వాళ్ళ స్థానం తెలితే పాటి పరుగున వచ్చేద్దరు వాళ్ళు. మనం ఎవరైనా చెప్పామా? మనం మధువనంలో భగవంతుడు వస్తున్నాడు, పరంధామం నుంచి ఆయన ఒక బ్రాంచ్ కింద పెట్టుకున్నాడు, ఇక్కడ 20 శరీరాలు వాడుకుంటున్నాడు, శివాలయంలో 2 నందులు ఉంటాయి. ఇలాగ మనం ఏమన్నా ఆ స్థానాన్ని ఫోకస్ చేసామా? మనం చేయలేనప్పుడు ఎలాగొస్తారు వాళ్ళు? మౌంట్ ఆబు నుండి కింద వరకు ఒక క్యూ, పీస్ పార్క్ నుండి బాంబే వరకు ఒక క్యూ ఉంటుందన్నావు, మరి ఎప్పుడు వస్తారు వాళ్ళు? అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒక 25% మీ ధనం కానీ, మీ సాధనాలు కానీ, మీ దేహం కానీ, మీ వస్తు వైభవాలు కానీ ఉపయోగించడానికి ఏమన్నా ఉంటే 25% ఉంది. అది కూడా కరెక్ట్గానే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సందేశం ఇవ్వాలి. స్థూలంగా వాళ్ళకి సందేశం ఇవ్వకుండా సూక్ష్మంగా వైబ్రేషన్ క్యాచ్ చేయవయి. టచ్ ఫోన్కి మామూలు ఫోన్కి తేడా లేదా? అందుకు 25% ఉందని బాబా ఈ ఆత్మకు అనుభవం చేయించారు. అది మీకు
మాటలో చెప్తున్నాను, ధ్వనిలో వచ్చి. ఆ 25% కూడా చాలా ఫాస్ట్గా ఖర్చు అయిపోయి సందేశం వెళ్ళిపోద్ది. చాలా సూపర్ ఫాస్ట్ అన్నమాట. రాకెట్ ఎంత వేగవంతంగా వెళ్తుందో అంత వేగవంతంగా అయిపోద్ది. దానికంత ప్లాన్స్ ఇచ్చారు బాబా. కాబట్టి ఈరోజు మనసా సేవలో మీకు వివరణ చెప్తూ అసలు పాయింట్ ఏంటంటే, మీరు ఆస్తి ఏమి ఇవ్వక్కర్లేదు బాబాకి. ధనం కూడా ప్రస్తుతం అవసరం లేదు. మీరు ఎవరికి ఇచ్చిన ధనం కూడా వాస్తవానికి ఎవరు కూడా సేవ ఖర్చు పెట్టడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు. కానీ వస్తుంది. అది హయ్యెస్ట్ 3 నెలలు 4 నెలలు ఉంటుంది. ఆ వచ్చిన ధనమైనా ఏదైనా 3-4 నెలలు క్లోజ్ అయిపోద్ది. అంత క్లియర్గా ఎందుకు చెప్పగలుగుతున్నావు నువ్వు అన్నయ్య అంటే, బాబా నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రతి విషయం నాకు క్లారిటీ ఇస్తారు బాబా. మరి మీకెందుకు ఎవరు, నాకెందుకు ఎవరు అని అడగొచ్చు. మీరు త్యాగం చేయండి. ఎందుకు ఎవరు? మీరు షాప్ పెట్టుకున్నప్పుడు ఎంత ధనాన్ని ఎంత పెట్టుబడి పెడితే అంత హోల్సేల్ వ్యాపారం కూడా చేయొచ్చు. హోల్సేల్ వ్యాపారానికి ఎక్కువ ధనం కావాలి కదా. మరి మీకెందుకు ఇవ్వట్లేదు అంటే, నన్ను ఒలిసేసాడు బాబా అన్ని విషయాల్లోని. ఒలిసేయటమే. కొబ్బరికాయని ఒలిసేసి గుళ్ళో పట్టుకెళ్ళి ఎలాగైతే కొడతారో అలాగా ఒలిసేసాడు బాబా నన్ను. కాబట్టి సంకల్పం చేసుకోండి, బాబా నాకు ఏది వద్దు బాబా, నువ్వొక్కడవే కావాలి. వద్దు బాబా, నాకు నిజంగా నాకేం వద్దు, ప్లీజ్ నా మనసు నాకు వెళ్ళనివద్దు. ఇప్పటికి వరకు నేను తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకున్నాను. నాకు వద్దు బాబా, మమ్మల్ని తయారు చేసేసే, మేము మీకు మేకప్ చేసుకో, మేము రెడీగా ఉన్నాం, స్టేజ్ ఎక్కడానికి రెడీగా ఉన్నాం, మేకప్ చేయి బాబా. మాకు ఈ సెంటర్ కూడా వద్దు, పరివారం వద్దు, పరమాత్మ నువ్వే కావాలి. సెంటర్ వద్దు, సత్యోగం త్వరగా స్థాపన చేసి. అజ్ఞాని ఆత్మలో అట్టుడికిపోతున్నారు. పాపం లగ్జరీగా ఉండే వాళ్ళకి స్వర్గం రారు. సినిమా హాల్స్ కూడా బంద్ అయిపోయినాయి. ఏదో కాంచేపు ఎంటర్టైన్మెంట్ ఉండేవారు పాపం వాళ్ళు, అది కూడా బంద్ అయిపోయింది. ఇంకేం ఎంటర్టైన్మెంట్ ఉంది వాళ్ళకి చెప్పండి బాబా. అందుచేత ప్రతి బ్రాహ్మణాత్మ నువ్వు ఓన్లీ విద్యార్థి అంతే. ఇక్కడ పోస్ట్ పొజిషన్ కూడా తీసేశారు, విద్యార్థి. నాకేం వద్దు బాబా, నాకేమి వద్దు, అస్సలు ఏమి వద్దు. ఈ బంగారం ఏమన్నా ఉన్నా కూడా మీరు బాబా తీసుకోడు. ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చినా వాస్తవానికి ఉపయోగపడదు. ఒకవేళ 25% ఉన్నప్పుడు చేసుకోండి. ఎవరికి బాబా ఇప్పించిన, మధువనంలో ఇచ్చిన, సెంటర్లో ఇచ్చిన, కోటి పుస్తకాలకు ఇచ్చిన, ఆ 25% వచ్చినప్పుడు చేసుకోండి. ఇప్పుడు కూడా వేస్ట్. లాక్ చేసాడు బాబా. ఈరోజు బాగా అనుభవించేసాడు మహానుభావుడు. ఈరోజు అంతా నాకు ఏదో ఇదంతా పాత ప్రపంచం శ్మశానంగా అనిపించింది. ఈ శ్మశానమే ఇది. ఇంక ఇప్పుడు శ్మశానంలాగా అనిపించడం ఏంటి? శ్మశానంలాగా ఉంది. అందుకు నాకు వద్దు బాబా, ఈ సెంటర్ వద్దు. ఇంత బిల్డింగ్ కట్టుకుని వాళ్ళందరి ధనం సద్వినియోగం వాళ్ళకి లాభం, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, సంతోషం. ఇది కూడా నాకు వద్దు బాబా. నీ హృదయమే నాకు బిల్డింగు, సెంటర్. నాకు పరివారం వద్దు, పరమాత్మ శివుడైన నువ్వే కావాలి. నాకు ప్రాప్తి కూడా వద్దు. సోదరాత్మల దుఃఖం తీరాలి, ప్రాప్తి కూడా నాకు అవసరం లేదు. వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళకు కూడా మా పుణ్యంలో ఒక బిందువు తీసి వాళ్ళకి ఇచ్చే, మా ప్రాప్తి అంతా వాళ్ళకి ఇచ్చే, పంచిపెట్టే బాబా.
అని ఆయనకు అర్పణ చేసేయండి సంకల్పంలో. అప్పుడు చూడండి, మీరు సంకల్పం ద్వారా సంపూర్ణం అయిపోతారు. అందుకే బాబా చెప్పాడు, ఏమని చెప్పాడు? సంకల్పమే సంపద. సంగమ యుగములో ఖజానాలు ప్రాప్తిని, ప్రాలబ్ధ జీవితాన్ని ఇచ్చే ఏంటంటే సంకల్పము, సమయం అని చెప్పాడు. కాబట్టి చక్కటి మనసా సేవ బాబా చేయించారు. ఏ సమయంలో ఏది చేయించారో తెలియదు. మీరు ఒక్కొక్కరు ఒక ఆంజనేయులుగా తయారవ్వండి. ఆంజనేయులు లక్షణం ఏంటంటే నమ్మకదారి. బాబా మీద ఎంత నమ్మకం అంటే, కట్టుకున్న భార్య పిల్లల మీద, వాళ్ళ మీద కూడా ఉండదేమో అంత నమ్మకం. ఏంటి నమ్మకం అంటే, వీళ్ళని చూస్తారా అని నమ్మకం అన్నమాట. అంచేత బాబా మీద నమ్మకదారి, ఆజ్ఞాకారి అంటే వాణిలో చెప్పిన పాయింట్స్. ఆజ్ఞాకారి, నమ్మకదారి, విశ్వాసపాత్రుడు. ఆయన మనకు చేసిన ఉపకారానికి విశ్వాసం ఉండాలి. అంతేగాని తిన్న ఇంటి వాసాలకెటువలా ఉండకూడదు. ఆయన ఎంత మనకి సహాయం చేస్తున్నాడో తెలుసా? ప్రతి బిడ్డకి ఎంత సహాయం చేస్తున్నాడో మీకు తెలుసా? అసలు ఎప్పుడైనా ఆయన సహయోగం? అంచేత నమ్మకదారి, ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రుడుగా మీరుంటే మీరే ఆంజనేయులు. మీ ద్వారా బాబా అంతిమంలో ప్రత్యక్షమైపోతాడు. అతీంద్ర సుఖం వచ్చేస్తుంది మీకు. అనంతమైన ప్రాప్తి, అనలేని ప్రాప్తి వచ్చేస్తుంది. పాపం వికారాల అగ్నిలో కాలిపోతూ, పిల్లలకు పాలు పట్టించుకోలేక, ముసలి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళలేక సతమతమైపోయి నలిగిపోతున్న ఆ సోదరాత్మలో వాళ్ళు కూడా రిలీఫ్ అయిపోతారు. చక్కగా చేసుకోండి అలాగా. థ్యాంక్ యూ బాబా. మంచి చక్కటి విశ్లేషణతో కూడినటువంటి మనసా సేవ నాకు కూడా అనుభవం చేయించావు. నీ రుణము మేము తీర్చుకోలేం బాబా. నిజంగా ఈ వాస్తవం తీర్చుకోలేం. ఏమి ఇచ్చామని బంగారు మహల్ ఇచ్చావు బ్రహ్మబాబాకి? ఏమి ఇచ్చారని ప్రజలకు 150 సంవత్సరాల సత్యోగంలో ఇచ్చావు? ఏమి ఇచ్చారని దాసీలకు కూడా త్రేతాయుగం చివరిలో రాజులకి ఎంత ధనం ఉంటుందో అంత ధనం ఉంటుందన్నావు. ఒక్క మాటలో చెప్పేవాళ్ళు ఐశ్వర్యాన్ని, భాగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని. మీ రుణం ఎలా తీర్చుకోగలం అయ్యా? తీర్చుకోలేం, రియల్గా తీర్చుకోలేం. బాబా చెప్తున్నారు, సంకల్పాలు సిద్ధి ఎలా వస్తుందే తెలుసా అని అడుగుతున్నారు బాబా. మనం ఇప్పుడేదే కదా మాట్లాడుకున్నాం. సంకల్పాలు మిక్స్ అవుతున్నాయో కనుక సమర్థంగా అవ్వాలి. ఏ సంకల్పము రచిస్తున్నారో దానికి సిద్ధి ఉండటం లేదు. సంకల్పాల సిద్ధి పొందాలంటే వ్యర్థ సంకల్పాలు రచించకుండా సమర్థ సంకల్పాలు రచించి పురుషార్థం చేయాలి. అర్థమైందా? చూడండి, సరిగ్గా మనసా సేవకి సరిపడే వాణి కూడా ఇచ్చారు బాబా. ఇప్పుడు మనం నిమిత్తంగా చేసుకున్న మనసా సేవకి ఏమంటున్నారు? సంకల్పాలు సిద్ధించాలంటే ఏం చేయాలి? వ్యర్థ సంకల్పాలు సంపూర్ణంగా సమాప్తి చేసేయాలంటున్నారు బాబా.
వ్యర్థ సంకల్పము మిక్స్ అవుతున్న కారణంగా సంకల్పం సిద్ధి అవ్వట్లేదు అంటున్నారు బాబా. సంకల్పాలు సిద్ధి పొందాలంటే వ్యర్థ సంకల్పాలు రచించకుండా సమర్థ శ్రేష్ఠ సంకల్పాలు రచించే పురుషార్థం చేయాలి. అర్థమైందా అడుగుతున్నారు బాబా. బాబా అంటున్నారు, ప్రతి సంకల్పంలో అటెన్షన్ మరియు యాక్యురేట్ లేకపోతే బాబ్దాదాన్ని ప్రత్యక్షం చేసే శ్రేష్ఠత కార్యం చేయలేరు. ప్రతి సంకల్పంలో అటెన్షన్ మరియు యాక్యురేట్గా లేకపోతే బాబ్దాదాన్ని ప్రత్యక్షం చేసే శ్రేష్ఠత అభినయించలేరు. కనుక ఇప్పుడు అర్థమైందా ఏమి చేయాలో? శివబాబాని ప్రత్యక్షం చేసే పాత్ర అభినయించడానికి లక్ష్యం పెట్టుకోండి. ఏ కర్మ అయినా చేయండి, కానీ మొదట చూసుకోండి, ఈ కర్మ ద్వారా శివబాబా యొక్క ప్రత్యక్షత అవుతుందా లేదా అని పరిశీలించుకుని కర్మ చేయండి. సంకల్పంలో ఆ కార్యం చేసేటప్పుడు బాబా ప్రత్యక్షం అవుతారా లేదా అనేది చూసుకోండి. చూడండి ఎంత బాగా చెప్తున్నారో బాబా. కేవలం వాణి ద్వారా ప్రత్యక్షం చేయటం కాదు, కానీ ప్రతి సమయము ప్రతి కర్మ ద్వారా ప్రత్యక్షం చేయాలి. ఈ విధంగా ప్రత్యక్షం చేస్తే వీళ్ళు సాక్షాత్తు భగవంతుడు సమానము అని ఇతరుల నోటి నుంచి ధ్వని వస్తుంది. మీ ప్రతి కర్మ దర్పణం అవుతుంది. ఆ దర్పణం ద్వారా బాబ్దాదా యొక్క గుణాలు మరియు కర్తవ్యము, దివ్య రూపము అన్నీ సాక్షాత్కారం అయిపోతాయి ప్రపంచానికి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. అంచేత సదా యోగయుక్తంగా ఉండండి, సదా ముక్తి అవ్వండి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు తప్పకుండా బంధనముక్తి అవుతారని చెప్తున్నారు బాబా. మొత్తం విశ్వంలో ఆత్మలందరూ కలిసి మీ ప్రతిజ్ఞను తొలగించాలన్నా ఎంత ప్రయత్నం చేసినా తొలగకూడదు, సంపూర్ణంగా అయి చూపించాలి. అటువంటిదే ప్రతిజ్ఞ అంటే. ప్రతిజ్ఞ అర్థం చెప్పారు బాబా. ప్రపంచం అంతా కలిసిపోయినా లేదు, బాబా పిల్లలు కూడా చెప్తారు కదా, ఆపకాస్ట్ బ్రాహ్మిన్స్ కూడా ఉంటారని. అంచేత బాబా పిల్లల్లో ఎవరు మనల్ని ఏ విధంగా అనుకున్నా, నిందించినా, ఏ విధంగా అనుకున్నా, అసలు ఎవరు ఏమనుకున్నా మన బాబా నుంచి చెడిపోకూడదు అంటున్నారు బాబా. ఇక్కడ ప్రపంచం అంతా ఒక పక్కన ఉంది, మీరు నా పక్కన ఉండండి అంటున్నారు ఆయన. మనం ఆయన పక్క ఉంటేనే కదా ఆయన మన మీద చెయ్యేసి దాని దగ్గర పెట్టుకుంటాడు. ఏదైనా పిల్లవాడు రౌడీజంలో ఎవరైనా కొట్టొచ్చాడు అనుకోండి, వాళ్ళు తరుముకు వచ్చినప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాడు పిల్లవాడు? తల్లిదండ్రుల ఒడిలోకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంట్లో దాక్కుంటాడు. అప్పుడు తల్లిదండ్రులు తెలుసు తప్పు చేశారని, కానీ ఒళ్ళో పెట్టుకుని ఓదార్చి, బాబు బిడ్డ తెలియక చేశాడు, అతని తరపున నేను క్షమార్పణ చెప్తున్నాను అని బాబా ఇన్నాళ్ళు మనల్ని అలాగ పాలన చేసుకొచ్చాడు. తెలుసా మీకు బాబా ఎలా పాలన చేసుకొచ్చాడు మనల్ని? బ్రహ్మబాబాని సిక్కు ఆయన ఇలా చెప్తున్నాడు అందరికీ అని చెప్పి చంపేయడానికి వస్తే మరి ఆయన రక్షించలేదా? కోర్టులో మా అమ్మ ఆర్గ్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఆవిడ్ని అరెస్ట్ చేయమన్నారు. అసలు లక్ష్మీదేవి ఆవిడ ఫస్ట్ కృష్ణుడు భార్య, ఆవిడకి ఈ లోకంలో అరెస్ట్ చేయడానికి హక్కు ఉంటుంది? అసలు అంతిమ జన్మలో కూడా ఏమి ఉండదు. అలాగే అంత పవర్ ఇంటాక్సికేషన్ మనకు అనుభవం. రోజు ప్రతి సెకండు శ్రేష్ఠ సంకల్పాలు, నేను మాస్టర్ సర్వశక్తివన్న ఆత్మను
నేను పరమాత్మ శివుడు ఎన్నుకున్న ఆత్మను. ఏదో పార్వతీదేవికి అభిషేకం, శివుడికి అభిషేకం అయిపోయిన తర్వాత నా చిన్నప్పుడు పక్కన పార్వతి ఉంటుంది. ఫస్ట్ విఘ్నేశుడు, మధ్యలో శివుడు, శివలింగం, తర్వాత పార్వతి. కుంకుమ కొంత తీసుకుని కమలనైనా కమలాస్త అని వేసేవారు. అలా కాదు, ఇక్కడ మన హృదయంతో బాబా బాబా శివ బాబా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావా తండ్రి, నాలో ఏమి చూసి చేసుకున్నావు, ఇలాగా సంకల్పాల యొక్క అభిషేకం చేయాలి. అర్థమైందా? అప్పుడు సిద్ధి పొందుతుంది. అందుకు బాబా చెప్తున్నారు, ఏవన్నీ ప్రపంచమంతా నిన్ను మరిపించాలని ప్రయత్నం చేసినా కానీ నువ్వు నన్ను మర్చిపోకూడదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీలో ఒక్క విశేష గుణం ఉంటే చాలు. ఆ విశేష గుణాన్ని మీరు ప్రతి సమయం ఉపయోగిస్తే మిగిలిన విశేష గుణాలన్నీ సహజంగా వచ్చేస్తాయని చెప్తున్నారు బాబా. లౌకిక జీవితంలో ఎలాగైతే ఒక వ్యక్తికి ఒక అవగుణం ఉంటే మిగిలిన అవగుణాలు ఎలాగొచ్చేస్తాయో అట్లకి యూనిటీ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ మీ విశేష గుణము ఒక్కటి ఉంటే చాలు, అన్ని గుణాలు వచ్చేస్తాయి. మీకు ఒరిజినాలిటీ ఉంది, దాన్ని తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. నిన్న చెప్పారు కదా బాబా, మీ సంకల్పంలో ఏదైతే నడుస్తుందో అది స్పష్టంగా చెప్పటమే సత్యం అన్నారు బాబా. బాబా చెప్తున్నారు, వినాశనం మరియు స్థాపన రెండు కర్తవ్యాలు వెనువెంట నడుస్తాయి. ముందు ముందు అయ్యే నడుస్తాయి అంటున్నారు బాబా. వినాశనం మరియు స్థాపన రెండు కర్తవ్యాలు వెనువెంట నడుస్తాయి. ఏంటి వినాశనం కర్తవ్యం అంటే? వినాశనం అంటే స్థూల రూపంలో ఉంటుంది. ఇతరాత్మల యొక్క అవగుణాలు కూడా వినాశనం చేయటం, వెంటనే వెనువెంట స్వర్గం కూడా స్థాపన అయిపోద్ది. చాలా ఫ్రాక్షన్లో జరిగిపోతారు. రోకలంత దారితో వర్షం కుదరటం మొదలెట్టిందంటే ఇంక ప్రపంచం ఎంచేపు ఉంటుందండి, ఎంచేపు ఉండదు. పర్వతాల నుంచి ఫ్లోటింగ్ వచ్చేస్తుంది, మన అన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఏముంటాయి మన? అందుకే ఏమి ఉండవు కాబట్టి, సాధనాలు ఉండవు, ఇల్లు ఉండదు, ఏది ఉండదు. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు సంకల్పంలో అర్పణ చేయండి, సంకల్పంలో అర్పణ చేయండి, కనీసం ఇదైనా చేయండి, సంకల్పాన్ని శుద్ధి చేసుకోండి, సంకల్పాలు సంఘటన తీసుకురండి. సంకల్పాలు వాయుమండలంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రపంచం వాళ్ళు కూడా ఆ విధంగా మారిపోతారు. అప్పుడు వినాశనం చేసేస్తాను, వాళ్ళని స్వర్గం, వాళ్ళని పరంధామ తీసుకెళ్ళిపోతాను. పాపం వాళ్ళు విముక్తి అయిపోతారు, ముక్తి అయిపోతారు. ఇప్పుడు జీవక్షవంలా ఉన్నారు కాబట్టి మీకు కూడా స్వర్గం వెళ్ళిపోదురు కానీ అని చెప్తున్నాడు బాబా మనకి. బాబా చెప్తున్నారన్నమాట, కర్తవ్యాలు వెనువెంట నడుస్తాయి. ఇప్పుడు ఇంకా స్పీడ్గా నడిపించాలి. ఏ విధంగా అయితే మహాదానిల ముందు బాబా చెప్తున్నారు, బికారి గ్రూప్ కూడా ఉంటుందంట మన ముందు. మహాదానిల ముందు బికారి గ్రూప్ కూడా ఉంటుంది. మీ దగ్గర ప్రదర్శనలో గుంపు వస్తే ఏం చేస్తారు? కేవలం సందేశం ఇస్తారు, రచన యొక్క జ్ఞానం ఇవ్వరు. కేవలం రచయిత బాబా యొక్క పరిచయం ఇస్తారు.
అదేవిధంగా ఎప్పుడైతే బికారీల గుంపు ఉంటుందో కేవలం అదే సందేశం ఇస్తారు, కానీ ఒక్క సెకండ్ యొక్క సందేశం శక్తిశాలిగా ఉన్న కారణంగా సంస్కార రూపంలో అయిపోతుంది. ఇక్కడ చాలా డీప్గా చెప్తున్నారు బాబా. ఇది లాస్ట్ పాయింట్ ఈరోజు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నారంటే బాబా, ఇంకా డ్రామాలో ఏ దృశ్యం ఉంది? మధువనంలో విశ్వ సమ్మేళన వేదిక ఉంది. అక్కడ శ్రేష్ఠ దేవతలు కూడా ప్రత్యక్షం అవుతారు. ఇదివరకు బాబా చెప్పించారు మీకు. బాబా ఏమంటున్నారంటే వినాశనము స్థాపన రెండు వెనువెంట జరుగుతాయి అంటున్నారు. ఆ క్యూలో ధర్మపితలు కూడా వస్తారట. ధర్మపితలు ఎక్కడున్నారు? ఇప్పుడు భూమి మీదే జనన మరణ చక్రాల్లో ఉన్నారు కదా. ఈ ధర్మపితలు వీళ్ళందరూ కూడా అంతిమలో బికారులై మీ దగ్గరికి వస్తారని చెప్తున్నాడు బాబా. అప్పుడు అటండి ఇంకా మనం 7 రోజుల కోర్సు అయ్యని చెప్పం వాళ్ళకి. తండ్రి ఒక్కరే, ఇతనే జ్యోతి స్వరూపుడని మనం చెప్తా ఉంటున్నారు. అంటే రచన గురించి చెప్పరు, రచయిత గురించి చెప్తా ఉంటున్నారు బాబా. అక్కడ పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయండి. కేవలం సందేశం ఇస్తారు. రచన యొక్క జ్ఞానం ఎవరో కేవలం రచయిత బాబా యొక్క పరిచయం ఇస్తారు. రచన అంటే మనం చేసుకున్నది, మన పాత్ర మనం రచన చేసుకున్నాం, అలాగే పాత్ర ఇస్తాడు బాబా. రచయిత అయిన మొత్తం సృష్టికి ఆధారభూతుడు, సృష్టికర్త అతని పరిచయం ఇస్తామంట మనం. ఆ పరిచయం చాలా శక్తిశాలిగా ఉంటుందన్నమాట. దృష్టి ద్వారా, తరంగాల ద్వారా, ఇంక నోటి ద్వారా కూడా ఉండదు. అది సాక్షాత్కారాల రూపంలో ఉంటుంది. ఆ సాక్షాత్కారాలు వాళ్ళు తీసుకుని ఆ సంస్కారాన్ని అక్కడే నింపేసుకుని పరంధామకి వెళ్ళిపోతారు. మళ్ళీ ద్వాపరయుగంలో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? పరలోకం నందు తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు, నేను దేవుని కాదని. అతను అలా చెప్పడానికి కారణం ఏంటి? ఈ వినాశ సమయంలో వాళ్ళకి ఆ సంస్కారాన్ని స్థాపన చేసించారు బాబా అంతిమ విశ్వ సమ్మేళన వేదిక మీదకి. ఆ సంస్కారం తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు కూడా ఏ జన్మలో ఎక్కడో ఉన్నారు. ఆయన కృష్ణుడే మానవ జన్మలోకి వచ్చేసినప్పుడు వీళ్ళంతా అంతే కదా. ఆయన కూడా ఆ క్యూలో, మధువనం క్యూలో వచ్చేస్తారు ఆయన. అందుకే ఆయన ఏమంటారు? సబ్కా మాలిక్ కేక్ అంటారు. ఆయనకి శివబాబా ఏమన్నా కోరి చెప్పాడో ఈ కలియుగంలో? ఏమీ తెలియదు ఆయనకి. కానీ ఆయన మళ్ళీ పరంధామ నుంచి వచ్చేటప్పుడు సబ్కా మాలిక్ కేక్ అని చెప్తాడు. అప్పుడు ఎప్పుడైతే ధర్మపితలు ద్వాపరయుగం నుంచి వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చారో అప్పుడు మనకి ఇంక ప్రశంస ఏముండదు. మన స్టేజ్ అయిపోయింది. మనం భక్తులుగా అయిపోతాం. దేవతలుగా ఉండేవాళ్ళు మనం పూజారులుగా అయిపోతాం. అప్పుడు బాబాకు ఎంత మంచివాడు అంటే ప్రతి బిడ్డని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ జన్మ ఇవ్వాలి, ఏ యుగంలో ఇవ్వాలని ఆలోచిస్తాడు ఆయన. ఆయనకి మన ఒక్కరం ఇష్టం కాదు. ఎప్పుడూను బాగా గుర్తించుకోండి. మనమే ఇష్టం అనుకోవటం తప్పు. ఆయనకి అందరూ ఇష్టమే. మనకే ఇష్టం అనుకోవటం వల్ల మనం పురుషార్థం కూడా తక్కువ చేస్తున్నాం. మన బాబా అనుకుంటున్నాం. నెవ్వర్, ఎప్పుడు అనుకోకండి. అందరు బాబా ఆత్మ. అందుకే చెప్పాడు 23వ తారీఖు 3వ నెల 88లో, నేను బ్రహ్మకుమారి బాబాను కాదు అని, అందరి బాబానని మీ నోటంపడ వాళ్ళకి చెప్పండి. అప్పుడు సందేశం అందరికి అందినట్టు సమాప్తి చేసేయచ్చు అన్నారు బాబా.
దే ఆర్ థర్స్టీ ఫర్ వన్ డ్రాప్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని అడుగుతున్నారు బాబు. ది సౌండ్ ఎకోస్ ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్. 4 వైపులా అటువంటి ధ్వని వచ్చిందా? బాబు మా బాబా కాదండి, మీ అందరి బాబా వచ్చాడు, మీ తండ్రి వచ్చాడు, పరమశివుడు వచ్చాడు, పరమ పవిత్రుడు వచ్చాడు, మీరు ఆయన జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని కూడా వద్దు, మా దగ్గర కూడా రావద్దు, ఇదిగో ఈ పుస్తకం చదువుకోండి అని మనం 4 వైపులా ధ్వని ఇచ్చారు. హ్యావ్ యూ ఫినిష్డ్ ద ఫైల్ అని అడిగారు బాబా. ఎప్పుడు 23వ తారీఖు 3వ నెల 88 వాణి చదువుకోండి మీరు, మీకు ఇంకా అర్థం అవుద్ది బాబా ఆలోచన ఏంటో. మనం అనుకుంటున్నాం మనం బ్రహ్మకుమారి మన కంట్రోల్లో ఉన్నాడు అనుకుంటున్నాం. బాబా ఎవరి కంట్రోల్లో ఉండడు. అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి కానీ ఆయన ఎవరి కంట్రోల్లో ఉండడు. తల్లిగా తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనకి కంట్రోల్గా ఉన్నట్టు కనపడ్డాడు. గురువుగా ఉన్నాడు కాబట్టి, సద్గురుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా శిక్షణ ఇస్తున్నాడు, తర్వాత శిక్షించి పావన చేసేస్తాడు. నువ్వు ఈ సంకల్పం కూడా చేయలేదనుకో, ఈరోజు బాబా నాదేమీ లేదు, నా సాధనాలు ఇంక సేవకు కూడా ఉపయోగపడేలా లేవు, మట్టిలో కలిసిపోతాయి, రోకలంత దారితో కురిసినప్పుడు దీన్ని సముద్ర గర్భంలో కొట్టుకెళ్ళిపోద్దా బాబా, బాబా ఈ వాహనాలు కూడా ఏమి ఉండవా బాబా, అయ్యో నాకు ముందు తెలిస్తే ఈ సేవనే చేసుకుందును. అప్పుడు పశ్చాత్తాపడతాం మనం. ఒక్కొక్క కంటికి కనపడే సాధనం, ధనం, గృహం, ఆస్తి, ఐశ్వర్యాలు, సిరి సంపదలు, వస్తు వైభవాలు అట్లని చూసి అవి అలా కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు, అవి పనికిరానిగా అయిపోయినప్పుడు బాబా శివ బాబా ఒక్కరోజు కూడా నేను ఈ సాధనానికి సేవకు ఉపయోగించలేదు బాబా, ఒక్క నెల అద్దె కూడా నీ గృహానికి వచ్చిన అద్దె నీకు ఉపయోగించలేదు, ఏదో మేము సినిమాలు చూడలేదు, అవి చేయలేదు, ఇవి చేయలేదు, ఆ మిగిల్చినయే ఆ అక్కయ్యకో లేకపోతే సెంటర్లోనే వేసాను, నీకేమి ఇచ్చాను, నిన్నెక్కడ ప్రత్యక్షం చేశానని మనసు తినేస్తుందండి. అక్కడ ఏ విధంగా అయితే వృక్షానికి చెద పెట్టినప్పుడు ఒక భాగాన్ని పెట్టి తర్వాత మొత్తం వృక్షాన్ని అంతా పెట్టి శిథిలావస్థలో ఎండిపోయేలా చేసి అది పడిపోయేలా చేసేస్తుందో అలా తినేస్తుంది లాస్ట్ మన మనసు. అందుకే బాబా ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మొత్తం కల్పంలో సంకల్పంలో నడుస్తూ నువ్వు ఒక చోట కూర్చుని యోగం చేయక్కర్లేదు, నాకు నువ్వేమి కూర్చుని చేసేయక్కర్లేదు, నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారం చేసుకుంటూ భోజనం చేస్తూ స్నానం చేస్తూ నిద్రిస్తూ ఎవరితో మాట్లాడుతూ బాబా ఇవన్నీ నీయేనయ్యా, నాదేమీ లేదు అలాగా సంకల్పం చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ని విశ్వ సమ్మేళన వేదిక మీదకి మీ పాత్ర కూడా వెళ్తుంది. అది తర్వాత చెప్తాను, చాలా ఎలాబొరేటెడ్ వాణి అది. అర్థమైందా మీకు? ఇప్పుడు త్రికాలదర్శి అయి సంకల్పం చేయండి. మీ సంకల్పం ఎలా ఉండాలంటే 3 కాలాల్లో చూడాలి. ఈ సంకల్పం చేస్తే మనమేమవుతున్నాం, ఈ సంకల్పం చేస్తే భక్తులు ఏమవుతారు, ఈ సంకల్పం చేస్తే ప్రజలు ఎలాగా వాళ్ళకి స్తోమతను బట్టి సిరి సంపదలు వస్తాయి అంటే సంకల్పాన్ని త్రికాలదర్శిగా చేసుకోమంటున్నారు బాబా. ఒక్క సంకల్పంలో అంత శక్తి ఉండాలి. బాబా చెప్తున్నారు, ఏదైనా సంకల్పం రాగానే సంకల్పాన్ని చెక్ చేయండి. మాస్టర్ త్రికాలదర్శి స్టేజ్పై ఉండండి. సంకల్పాన్ని చెక్ చేయకుండా సంకల్పం చేయకండి. సంకల్పము కర్మకు ఆధారం. సంకల్పం శ్రేష్టంగా చేసుకుని చెక్ చేసుకోండి, ఆ కంట్రోల్ చేసుకోండి. సంకల్పాలని వ్యర్థంగా ఉపయోగించకండి, సిద్ధి పొందవు. బాబా ఏం చెప్పారో చూసారా? ఈరోజంతా కూడా సంకల్పాల గురించి చెప్పారు బాబా. లాస్ట్నే మధువనంలో పీస్ వరకుని బాంబే వరకు క్యూ ఉంటుంది, అది ఒకటి ఆగుంది. ఇప్పుడు తర్వాత యుద్ధం వచ్చేస్తుంది. ఆ క్యూలో ధర్మపితలు వచ్చేస్తారు. మొత్తం అందరూ
బాంబే అంటే సుమారుగా 800 కిలోమీటర్లు ఉంటుంది మధువనం నుంచి. మేము కారులో వెళ్ళినప్పుడు గుర్తు నాకు. 4-5 సార్లు కారులో వెళ్ళాం మేము. కానీ అక్యురేట్గా చెప్పలేని సుమారుగా 800 కిలోమీటర్లు ఉంటుంది. అంత క్యూ ఉంటుంది అంటున్నారు బాబా లాస్ట్ని. ఎప్పుడు మన సంకల్పాలు వికల్పాలు లేకుండా శ్రేష్టంగా ఉండి గాల్లో రిలీజ్ చేసినప్పుడు ఇంక బాబా వినాశం. మనం తయారైపోయినట్టే కదా. మనం తయారైపోతే వినాశం చేసేస్తాడు. బయట వాళ్ళ గురించి ఆలోచించడు బాబా. మనం తయారైనప్పుడు వాళ్ళు క్యూలోకి వచ్చి తయారైపోతారు. దానికి చాలా రహస్యాలు మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు బాబా కరోనా తగ్గించి అంటున్నాం మనం. అన్ని గోల్స్ ఎంకరేజ్ అవుతున్నాయి. కానీ బాబా ఏంటి, మన సంకల్పాలు బ్రాహ్మణాత్మలు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయంలో ఉన్న మహారథులుగా ఎత్తు విద్యార్థి వరకు. ఇందులో చెప్తున్నాడు, నేను ఇంకా పాయింట్ మిస్ అయ్యాను. నువ్వు ఎప్పుడూ కూడా టీచర్ అని అనుకోకు, విద్యార్థిని, ఈశ్వరీయ విద్యార్థిని అనుకో. నేనే సేవాదారిగా వచ్చి సేవ చేస్తున్నాను, నేను సుపీరియర్ అని కూడా చెప్పుకోవట్లేదని చెప్తున్నాడు అక్కడ పాయింట్. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ సంకల్పాలు తపస్సు చేసుకున్నామో, శుద్ధి చేసుకున్నామో, శ్రేష్టంగా చేసుకున్నామో, సూక్ష్మంగా చేసుకున్నామో సిద్ధి పొందేస్తాం. మన వికర్మలన్నీ కూడా వినాశనం అయిపోతాయి. మనం తయారైపోయాం కాబట్టి పాత ప్రపంచాన్ని ఒక్క విశ్వ సమ్మేళన వేదిక పెట్టి క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు బాబా చెప్పారు వాణిలో, శివరాత్రి చూడముచ్చటగా శివరాత్రి చేసుకుంటారు. దట్ ఈస్ ది లాస్ట్ కర్టెన్ ఆఫ్ దిస్ వరల్డ్ వీల్ డ్రామా అన్నాడు. సినిమా అయిపోయిన తర్వాత చూడండి, తెరకి కర్టెన్ వేసేసేవారు. ఇది వరకు ఒక బటన్ నొక్కితే కిందకు వచ్చేసేది, బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోయేది. అలాగా ఆ విశ్వ సమ్మేళన వేదిక కోసం డ్రామా ఆగి ఉంది. అది వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది? మనం అందరం సంపూర్ణం అవ్వాలి. ఏమీ లేదండి, సింపుల్ సంకల్పం చేయండి ప్లీజ్. సంకల్పం చేయండి. ఈరోజు నొక్కు చెప్తున్నాడు, నాకు వద్దు బాబా, ఇది వద్దు, ఇది ఏది వద్దు, నా కంటికి కనపడేది ఏది వద్దయ్యా, వద్దు. అలాగే 21 రోజులు రాత్రి పగలు కూడా ఆ సంకల్పం చేయండి. మనం అందరం చాలా పావనం అయిపోతాం. ఆయన ఆశ పూర్తి అయిపోద్ది. పాపం పసిపిల్లలకి డబ్బులు లేక పాలు తెచ్చుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి వైద్యం చేయలేని వాళ్ళకి, ఈ మధ్యలో సతమతం అయిపోతున్న ఆ కుటుంబ సభ్యులు కూడా బెస్ట్ రిలీఫ్ పొందుతారు. సుఖంగా పరంధామకి బాబా పక్కనే ఆత్మరూపం ఉండిపోయి మళ్ళీ వాళ్ళ పాత్ర వచ్చినప్పుడు వస్తారు. ప్రపంచం అందరి తరపున బాబాకి ఈరోజు అద్భుతమైన ధన్యవాదాలు. ఇటువంటి జ్ఞానము ఏ జన్మలో కూడా మేము పొందలేము. మేము అలా విశ్లేషణ చేత మీ తోడెట్టుకుని చెప్పలేము కూడా. మేమే మీకు రుణపడి ఉంటాం బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.